హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక వంట చేశాను. అది కూడా విస్మై ఫుడ్ ఛానల్ వాళ్ళది నేను చూసి చేశానండి. చాలా బాగా వచ్చింది. అదేంటి అంటే పొటాటో మంచూరియా. నేను ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. మీరు అది పీల్ తీసేలోపే మీరు స్టవ్ మీద చక్కగా వేడి నీళ్ళు పెట్టేసుకోండి. అంటే కొంచెం హీట్ అయ్యేదాకా ఒక మీడియం ఆర్ లో ఫ్లేమ్లో బాగా మరిగేదాకా పెట్టుకోండి. ఇలా నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోవచ్చు. నేను చిన్న సైజ్ కట్ చేసుకున్నాను. సో వాటికి నేను కొంచెం వేడి నీళ్ళు అంటే వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత పొటాటోస్ని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసినప్పుడు సాల్ట్ దీంట్లోనే కొంచెం వేసేసుకోండి. అంటే ఆ సాల్ట్ ఆ పొటాటోస్ ముక్కలకి వెళ్తుందనమాట. సో అందుకని మీరు ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోండి. సో తర్వాత ఏం చేయాలి అంటే మీరు అది ఉడికే టైంలో మీరు ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకుంటూ ఉండండి. కొంచెం దోరగా వచ్చేటట్టు కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ చేసిన వెంటనే మీరు చక్కగా సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. వెనిగర్, సోయా సాస్ అండ్ కెచప్ నేను యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకుంటున్నాం కదండి. అప్పుడు అది ఎంతవరకు ఉడికింది అనేది తెలుసుకోవడం కోసం మీరు ఫోర్క్తో ప్రెస్ చేయండి ఆర్ టచ్ చేయండి ఆ పొటాటో దాన్ని ముక్కని ప్రెస్ చేసినప్పుడు ఆ ఫోర్క్ వెంటనే దిగిపోవాలన్నమాట. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇప్పుడు నేను పిక్చర్లో చూపించినట్టు చక్కగా 70% ఉడికేటట్టు పెట్టుకోండి. ఆ లోపు మీరు ఆనియన్స్ వేస్తున్నారు కదా, దాంట్లో కెచప్, వెనిగర్, సోయా సాస్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు చిల్లీ సాస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ నేను ఉడకపెట్టేసిన 70% ఉడికిపోయిందనమాట. సో నేను తీసేసి వడగట్టేసేసానండి. నేను యాక్చువల్గా డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసుకున్నాను, ప్యాన్లో కలిపేసుకున్నాను. బట్ మీరు అలా చేయొద్దు. మీరు ఆ పొటాటోస్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఉప్పు అవన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్లోకి మార్చుకోండి. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో నేనైతే ఈ రెండు యాడ్ చేయలేదండి. మా పాప కోసమే యాడ్ చేయలేదు. నేను జనరల్గా అయితే యాడ్ చేసుకుంటాను మంచూరియా చేసేటప్పుడు. బట్ యాక్చువల్గా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడున్న టైంలో కొత్త కొత్త వెరైటీస్ అనేది మనం నేర్చుకోవచ్చు. అందుకని నేను ఇది ట్రై చేశాను. బట్ ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. మీకు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.